నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. కృష్ణానది చరిత్రలోనే ఇది రికార్డు ఫ్లడ్. వరదలతో అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదన్న మంత్రి నిమ్మల. వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వల్లనే బుడమేరకు గండ్లు పడి కోతకు గురైంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శలు. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వరద సహాయ చర్యలో పాల్పంచుకోవాలి. భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు సూచనలు. దొండపందిళ్ల సబ్సిడీ బకాయిలు వెంటనే చెల్లించాలి. ఏలూరు జిల్లా పంగిడిగూడెంలో దొండ రైతుల ఆందోళన. వరదల వల్ల అమరావతికి ఎలాంటి ప్రమాదం లేదని, వైసీపీ చేసే ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని మంత్రి నిమ్మల రామానాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరకట్ట దగ్గర అవుట్ స్లూయిస్ గండిని పోర్చడానికి జరుగుతున్న పనులను ఆయన దగ్గర నుండి పర్యవేక్షిస్తూ ఇరిగేషన్ అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 11.80 లక్షల క్యూసెక్ల వరద నీరు కృష్ణానదికి వచ్చిందని, ఇది కృష్ణానది చరిత్రలోనే అది ఎక్కువ ఫ్లడ్ అని అన్నారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో జలవనరుల శాఖ తీవ్ర నిర్లక్ష్య ఫలితమే బొడమేరకు వరదకి కారణమని ఆరోపించారు. ఎప్పుడు చూడనిటువంటి వరద కృష్ణానది మీద చుట్టుముట్టడంతో, ఎందుకంటే లాస్ట్ టైము 2009, అదేవిధంగా 1998లో 2 సార్లు దగ్గర 10 లక్షల క్యూసెక్ల నీరుని క్రాస్ చేయడం చూసాం. ద ఫస్ట్ టైము 11,50,000 11,80,000 క్యూసెక్ల నీరుని ఈ యొక్క ప్రకాశం బ్యారేజీని టచ్ చేయడం ద ఫస్ట్ టైం. ఇటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిక మీద చంద్రబాబు నాయుడు గారు సైతం కలెక్టరేట్లోనే బస చేసి ఎక్కడైతే గండ్లు పడుతూ ఉన్నాయో, ఎక్కడైతే ఏటిగొట్టుకి కానీ ప్రమాద పరిస్థితి ఉందో ఆయన మంత్రులు, అధికారుల్ని అందరినీ సమన్వయం చేసుకుంటూ పనులు చేస్తున్నటువంటి సమయంలో మరి ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరి 4 బోట్లు కొట్టుకుని వచ్చి అందులో ఒక బోట్ అయితే కిందకి పోయిన పరిస్థితి, మిగిలిన 3 బోట్లు కూడా అడ్డుకుని అందులో పర్టికులర్గా ఏదైతే మరి ఒక బోటు ఆ గేట్కి సంబంధించి కౌంటర్ వెయిట్ ఏదైతే ఉందో ఆ కౌంటర్ వెయిట్ని బలంగా తాకడంతో ఆ కౌంటర్ వెయిట్ బ్రేక్ అయినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఇరిగేషన్ అధికారులు కూడా అప్రమత్తమై ఇమ్మీడియట్లీ ప్రకాశం బ్యారేజీకి అయితే ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు. వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వల్లనే బుడమేరకు గండ్లు పడి కోతకు గురైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్లు బుడమేరును గాలికి వదిలేసిన జగన్ నేడు ప్రభుత్వంపై బురద చల్లేందుకు వచ్చాడని మండిపడ్డారు. విపత్తుల సమయంలో జగన్ ఏనాడు బాధితుల పక్షాన్ని నిలబడలేదని అన్నారు. 5 ఏళ్ల పదవీ కాలంలో సాయంత్రం 5 తర్వాత ఒక్కరోజు కూడా జగన్ బయటకు రాలేదని అన్నారు. మేము ఈ వేదిక మీద నుంచి వైసీపీ నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, 5 ఏళ్లుగా మీరు సీఎంగా ఉన్న కాలంలో ఏ రోజైనా సరే విపత్తులు వచ్చిన సమయంలో బాధితుల పక్షాన నించొని ఏ రోజైనా మీరు కార్యక్రమం చేశారా అని అడుగుతున్నా. సాయంకాలం 5 దాటిన తర్వాత ఏ రోజైనా సరే మీరు బయటకు వచ్చారా? మీరు సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో ఒక్కరోజైనా బయటకు వచ్చారా అని అడుగుతున్నా. అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ప్రెస్ మీట్ని మీరు అడ్రస్ చేశారా? వీటికి ముందు మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. విజయవాడలో మరి వరదకి ముంపు గురైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకి 20 గంటలు గడిచిన 2 రోజులుగా సుమారు 40 గంటల పాటు ప్రజల్లోనే ఉంటూ, కలెక్టర్ ఆఫీసులోనే బస చేసి, బస్సులోనే నివాసం ఉంటూ అధికార యంత్రాంగాన్ని అంతా అప్రమత్తం చేసి నేరుగా బాధితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని వాళ్ళకు భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తుంటే మీరు బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తారా? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారేమో. ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. ఎప్పుడైనా ఒక విమర్శ చేస్తే అది నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండాలి తప్ప ఏదో బురద జల్లేటువంటి కార్యక్రమం మానుకోండి అని చెప్పేసి మేము వైసీపీ నాయకులకి తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఫీల్డ్లో ఉన్నారు కనుక ఇలా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండి శరవేగంగా ఆ సహాయ కార్యక్రమం చేపడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని సుమారు 10 ఎన్డీఆర్ఎఫ్ టీములు తీసుకొచ్చి సాయి సహకారాలు అందిస్తుంటే బురద జల్లే కార్యక్రమం
చేస్తున్నారు. మీరు కొంత యంత్రాంగం మొద్దు నిద్రలో ఉన్నటువంటి మాట వాస్తవమే. అది మీరు చేసినటువంటి నిర్వాహకమే. మీరు ఎక్కడైనా చూడండి, ముఖ్యమంత్రి అంటే ఎక్కడో ఆఫీసులో ఉండి చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు నేరుగా అధికార యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా కూడా చురుగ్గా పనిచేయించాలనే ఉద్దేశంతో వాళ్ళ ఫీల్డ్లో ఉండి పనిచేస్తున్నటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. ఇది మాకు గర్వంగానే ఉంది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన పడుతున్నటువంటి తపన. మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ వరద సహాయ చర్యలో పాలు పంచుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శ్రేయస్ గ్రాండిన్ హోటల్ డైరెక్టర్ ఎర్ర రాధాకృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ బాధితులకు 10,000 పులిహార ప్యాకెట్లు అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. భీమవరం నుంచి దాతలు ముందుకు రావడం ఎంతో గొప్ప విశేషమని, విజయవాడలో ఏర్పడిన అకాల వరదల కారణంగా అల్లాడుతున్న బాధితులను ఆదుకునేందుకు సాయంగా భీమవరం నుంచి దాతలు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. అనంతరం భీమవరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి 10,000 పులిహోర పొట్లాలు పంపించే వాహనాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. కార్యక్రమంలో మలిశెట్టి చిన్నబాబు, సత్తిబాబు, పెన్మెత్స రమేష్ రాజు, రాపర్తి మల్లి, నల్ల సత్యనారాయణ, చిన్న, టీడీపీ రాష్ట్ర నాయకులు కోల నాగేశ్వరరావు, ఉప్పులూరు సర్పంచ్ ఎర్రా దుర్గారావు, ఎర్రా చిట్టిబాబు, కటికల పల్లారావు, భీమాల శ్రీరామ్మూర్తి, బబిలిశెట్టి రామకృష్ణ, మంగదొడ్డి మహేంద్ర, చల్లారాము, కోపినిడి బాబీ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల వర్షాలకి విజయవాడ, గుంటూరు ప్రాంతాలు వరదలో మునిగిపోయి తీవ్ర నష్టపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 8 అడుగుల నీరు నిల్వ ఉండటం జరిగింది. సుమారుగా విజయవాడలో 27 కాలనీలు మునిగిపోయినాయి. ఒక్కో కాలనీలో కూడా 7-8 అడుగుల పైన నీరు ఉండటం, అక్కడ కనీసం నుంచోడానికి కూడా అవకాశం లేకుండా వారు జీవిస్తున్నారు. వారందరికీ ఆహారము, మందులు సప్లై చేయాలని మన భీమవరం నియోజకవర్గం నుంచి నిన్న మందులు పంపించడం జరిగింది. ఈరోజు మన భీమవరం పట్టణం నుంచి శ్రేయస్ గ్రాండ్ వారు ఎర్ర రాధాకృష్ణ గారు ఆహార పొట్లాలు విజయవాడ పంపిస్తున్నారు. 7,500 ఆహార పొట్లాలు అందిస్తున్నారు వారు. అలాగే దాతలందరూ ముందుకు వచ్చి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవటం మన ధర్మం. వారికి ఇప్పుడు ప్రథమంగా ఆహారము, మందులు అందించాలి. తర్వాత వరద తగ్గిన తర్వాత సాయం అందించాలి. ఈ కార్యక్రమాలన్నీ చేసే వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నిన్న భీమవరం నుంచి 1,00,000 ప్యాకెట్లు పంపించడం జరిగింది. ప్రతిరోజు పంపుతున్నాం. ఇప్పుడే మళ్ళీ మున్సిపాలిటీ నుంచి కూడా మళ్ళీ ప్యాకెట్లు ఆహార పొట్లాలు పంపించడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకొని వరద బాధితులకు ఉడతా భక్తిగా మా సహకారం అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అనుకోని ఈ వరద కారణంగా అక్కడ చాలా జీవన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ మనుషులకు కానీ, గృహాలకు కానీ, అలాగే పశువులకు కానీ అన్నీ కూడా గత 2 రోజుల నుంచి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి వీధి తిరుగుతూ అక్కడ మరి అధికార యంత్రాంగాన్ని అక్కడ ప్రజలకి శ్రేయస్సు కోసం, అక్కడ నీరు తగ్గించడం కోసం, మళ్ళీ యథాస్థితి జీవన ప్రమాణం పెంచడం కోసం చాలా కార్యక్రమం చేస్తున్నారు. దానిలో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లా హెడ్క్వార్టర్ భీమవరం నియోజకవర్గం నుంచి మరి మన శాసనసభ్యులు అంజిబాబు గారు కానీ, అలాగే కలెక్టర్ గారు కానీ అందరి పర్యవేక్షణలో ఇక్కడ దాతలందరూ కూడా నిన్న 1,00,000 ప్యాకెట్లు ఆహారం పంపడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూడా పొద్దున్నే మున్సిపాలిటీ నుంచి ఒక 70,000 ప్యాకెట్లు, ఎర్ర రాధాకృష్ణ గారు ఈ బృందం అంతా కూడా ఓ 10,000 ప్యాకెట్లు నన్ను మరి విజయవాడలో 30 డివిజన్ ఇన్ఛార్జ్ కింద వేసారు అక్కడ పర్యవేక్షణ కోసం. నన్ను కొలుసుపార్సాద్ గారిని, అర్మిల రాధాకృష్ణ గారిని, మధ్యపడి వెంకటరాజు గారిని, అక్కడ అధికారులని ఈ 10,000 ప్యాకెట్లు కూడా 30 డివిజన్కి ఇక్కడి నుంచి పట్టుకెళ్తాకి మేమంతా ప్లాన్ చేస్తున్నాం. రాబోయే రోజులు 2-3 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారికి అధికార యంత్రాంగం అంతా కూడా విజయవాడలో సాధారణ పరిస్థితి వచ్చే విధంగా చుట్టుపక్కల జిల్లాలన్నీ కూడా అక్కడ ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి చాలా అతాకుతలం అయిపోయి మరి బుడమేరు పొంగి మరి దాదాపుగా ఏ అపార్ట్మెంట్లు అయినా చూడండి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కూడా మునిగిపోయిన సందర్భంలో మరి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కానివ్వండి డైరెక్ట్గా మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారే నీటిలో దిగి
మరి వెళ్ళి ఆ బాధితుల్ని పరామర్శించడం మనందరం చూస్తున్నాం టీవీల్లో. మరి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున భీమవరం జనసేన పార్టీ ఎమ్మెల్యే అంజిబాబు గారి ఆధ్వర్యంలో మరి ఎర్ర రాధాకృష్ణ గారు 10,000 పులిహార ప్యాకెట్లు తయారు చేసి విజయవాడలో ఉన్నటువంటి బాధితులకు పంపించడం జరిగింది. విజయవాడ కృష్ణా జిల్లా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలకి జలమయం అయి ఉంది. అలాగే అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదే ఉప ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ఈ ముప్పు ప్రాంతాలకి గురైన ప్రజలకి ఆకలి అర్థం అలాగే మంచినీటి అవసరాలను తీర్చడం కోసం మన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి మా బాబాయ్ గారు ఎర్ర రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో 10,000 ఆహార పొట్లాలు పంపిణీ చేయడానికి మేము సన్నద్ధమై ఉన్నాం. దొండ పందిళ్ల సబ్సిడీ బకాయిలను రైతులకు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో దొండ పందిళ్ల సబ్సిడీ బకాయిల కోసం దొండ రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా దొండ పందిళ్లు సబ్సిడీ బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల దొండ రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ అప్పులు తీసుకువచ్చి దొండ పందిళ్లు వేస్తే సబ్సిడీ సొమ్ములు చెల్లించకపోవడంతో అప్పులకు వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దొండ పందిళ్లని మేము రైతు సంఘంగా పరిశీలించడం జరిగింది. అయితే గత 5 సంవత్సరాలుగా దొండ పందిళ్లకు సంబంధించిన సబ్సిడీలు గవర్నమెంట్ వైపు నుంచి ఏమీ రావడం లేదు. అంతకుముందు ప్రభుత్వ హయాంలో రైతులు దొండ పందిళ్లు వేసుకున్నారు. దానికి సంబంధించి సబ్సిడీ డబ్బులు కూడా ఈ రోజు కూడా 5 ఏళ్ళు అయిపోతున్నా సరే ఇవాళ దొండ పందిళ్ల సబ్సిడీ డబ్బులు రాకపోవడం వల్ల ఈ దొండ రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. అసలే ఈ ప్రాంతంలో దొండకి వైరస్ తెగుళ్ళు వచ్చి ఎక్కడికక్కడ వేసిన తోటలన్నీ కూడా నాశనం అయిపోయి పెట్టిన పెట్టుబడికి సంబంధించి చిల్లి గవ్వ కూడా రైతుల చేతికి రాకపోవడం వల్ల ఇవాళ దొండ రైతులందరూ కూడా అప్పుల పాలైపోయి ఇబ్బంది పడతా ఉన్నారు. మరి ఉద్యాన శాఖ అధికారులు అన్ని రకాల రికార్డ్స్ తయారు చేసి ఇవాళ ప్రభుత్వానికి సమర్పించినా సరే దానికి సంబంధించిన నిధులు గత ప్రభుత్వం విడుదల చేయలేదు. మరి ఈ ప్రభుత్వం అయినా విడుదల చేసి రైతులను ఆదుకుంటుందని చెప్పేసి రైతులు ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 5 సంవత్సరాలుగా రైతులు ఈ దొండ పందిళ్లకు సంబంధించి ఇవాళ పూర్తి స్థాయిలో పెట్టుబడి పెట్టి, ఎందుకంటే ప్రభుత్వం 1 ఎకరానికి 2 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా నిర్ణయించింది. దాంట్లో 50% సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అంటే ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. డ్రిప్ సబ్సిడీ కానీ అట్లాగే ఇవాళ ఇతర రకాల సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో విత్తనాలు కానీ ఎరువులు కానీ పురుగు మందులు కానీ అలాగే మల్చిన్ కవర్ సంబంధించిన సబ్సిడీ కానీ ఇతర అన్ని రకాల సబ్సిడీలు ఇచ్చి ఇవాళ కూరగాయలు సాగు చేస్తున్న రైతుల్ని ఇవాళ ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశానుసారం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సి నాగరాణి పర్యవేక్షణలో పాలకొల్లు కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఆఫీసర్ ఎడ్ల దుర్గా కిషోర్, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కార్యదర్శి సాగిరాజు వెంకట సోమరాజు, కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ సభ్యులు పాల్గొన్నారు. గత 3 రోజుల నుంచి ఏదైతే విపరీతమైన భారీ వర్షాల వల్ల మరి విజయవాడ నగరం మరి అతలాకుతలం అయ్యి చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారో, మరి ఆ ప్రజలు ఇబ్బంది పడకూడదు, వారికి ఏదైనా సహాయం చేయాలని చెప్పి ఏదైతే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఉందో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకు మరి ఇక్కడ రాష్ట్ర మన ఈ జిల్లా మంత్రివర్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు ఆదేశానుసారం మరి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి గారు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారు మరి పర్యవేక్షణలో మరి విజయవాడ వరద బాధితులు ఉన్నారో వారికి కాస్మో కల్చరల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తరఫున మరి వెజిటేబుల్ బిర్యానీ 3,000 ప్యాకెట్లు ఈ రోజు పంపించడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా విజయవాడ సిటీ కానీ సిటీ పరిసర ప్రాంతాలు కానీ భారీ ముంపునకు గురయ్యి అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ విషయం తెలుసుకుని ఆ ఇబ్బందుల్ని గమనించి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఇచ్చిన ఆదేశానుసారం, అలాగే మా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ రామానాయుడు గారి ఆదేశానుసారం స్పోర్ట్స్ కాంప్లెక్స్ తరఫున 3,000 ప్యాకెట్లు ఇవ్వడానికి గాంధీ భగవాన్ రాజు మా అందరితోటి కూడా కలుపుకుని మా అందరినీ సంధానించుకుని 3,000 ప్యాకెట్లు ఇవాళ. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.